కావ్య తన రూమ్‌లో ప్రెగ్నెన్సీ కోసమని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్, రుద్రాని వాళ్ళు చాటుగా అయితే కావ్యని చూస్తూ ఉంటారు. ఏంటి కావ్య ఏవో టాబ్లెట్స్ వేసుకుంటుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే పడుకుని పోవటంతో రాహుల్ చాటుగా వెళ్ళి ఆ టాబ్లెట్స్‌కి ఫోటోస్ తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని దగ్గరికి తీసుకొని వచ్చి అయితే ఆ ఫోటోస్‌ని చూపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అయితే ఇవి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది కావ్య దేనికి టాబ్లెట్స్ వాడుతుందో అని చెప్పేసైతే అనుకుంటూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాహుల్ అయితే ఏమైందమ్మా? ఏంటి అందులో ఏమొచ్చింది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే కావ్య ప్రెగ్నెంటా? ప్రెగ్నెన్సీ కోసమని ఈ టాబ్లెట్స్ వేసుకుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కావ్య ప్రెగ్నెంటా? అది ఎలా అమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం అదే నాకు అర్థం కావటం లేదురా అని చెప్పేసైతే అంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామినికైతే కాల్ చేసి ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి కావ్య ప్రెగ్నెంటా? బావకి ఈ విషయం తెలియదు అందుకేనేమో పెళ్ళికి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు చూడు నేను ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి బావకు చెప్పేస్తాను. అప్పుడు ఎలాగైనా సరే కావ్య మీద బావ ఫుల్లుగా ఫైర్ అవుతాడు. అప్పుడు బావ నావాడు అవుతాడు ఖచ్చితంగా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం అసలు ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ తెలియకుండా ఎలా దాచగలిగింది అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఇప్పుడు నా బావ మాత్రం నా వాడు కాకుండా ఎలా పోతాడో నేను చూస్తాను. బావని నేనే ఎలాగైనా సరే దక్కించుకుంటాను. నాకు మంచి ఆయుధం దొరికింది అని చెప్పేసైతే అనుకుంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.